వందనాలు ప్రభా. ఆయన తన యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి కూడి వచ్చినటువంటి కూలిపోయేను అడ్డుగోడలు సాగిపోయిరి కనాను యాత్రలో. మనుషుల ప్రేమ మధ్య స్వార్థముతో నిండిన ఈ లోక దేవా దేవా నీకే స్తోత్రం. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచికే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. ఇచ్చినటువంటి ఈ యొక్క పరిసరాలను బట్టి, పరిస్థితులను బట్టి వందనాలయ్యా. అయ్యయ్యా ప్రభు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి మీ నామములో ప్రార్థిస్తారో వారి మధ్య ఉండి నాయన ప్రభా చూస్తున్న దేవుడవు మీకు వందనాలయ్యా. మా మధ్య ఉన్నందుకు పరిశుద్ధాత్మ దేవుడ మీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. ఆయన ప్రత్యేకంగా ప్రభా సహాయం చేయండి. కుమారు మంచి జ్ఞానము, తెలివి, వివేచన దయచేయండి ఆయన. తండ్రి ప్రభావం వందనాలు. ఇంతకాలం మీరు తోడుకున్నారు ప్రభా. వందనాలు 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 తండ్రి. పెళ్ళిలో ప్రమాదాలు నాయనతో అన్నిటి నుంచి తప్పించి ఆయన ఈ రకంగా నాయన ప్రభా తను కాపాడినందుకు బట్టి వందనాలయ్యా. ఈ కొత్త సంవత్సరంలో తను ఎట్లా జీవించాలో ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు మీరే సహాయం చేయండి. స్తోత్రము చెల్లిస్తున్నాం. మీరే ప్రభా కరుణించి అందరినీ కాపాడమని, రక్షించమని యేసుక్రీస్తు నామములో ఫస్ట్ తల్లి ద్వారా మనం ఈ లోకానికి వస్తాం. అది మొదటి జన్మ. తర్వాత మరలా జన్మించాలి. హల్లెలూయా. ఆ రకంగా మనము ఉండకూడదు. దేవుని వాక్యము ప్రకటించబడుతున్నది, రక్షణ సువార్త వినిపించబడుతున్నది. విని గ్రహించుకొని ప్రభునందు విశ్వాసం ఉంచి మరలా జన్మించాలి. ప్రభునందు విశ్వాసం ఉంచుకునే దేవుని యందు జన్మించాలి. హల్లెలూయా. ఎంత ప్రపంచం అన్నమాట. ఈ ప్రపంచంలో సృష్టిలో మనమందరము సృష్టికున్నాం. ఆ సృష్టిలో ఉన్నటువంటి జనం నుంచి మనము దేవుని కుటుంబంలోకి రావాలి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఆలోచన చేయాలి. హల్లెలూయా. మరి ఈ చిన్న బాలుడు అనగా యేసు ప్రభు, ఆయనకి ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలప్పుడు పండగ జరుగుతుంటే యెరూషలేములో తల్లిదండ్రులతో వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులతో యెరూషలేం పట్టణము వెళ్ళి అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉన్నది. మనుషుల దయందును వర్ధిల్లాలి. ఆ రీతిగా వర్ధిల్లడానికి దేవుడు మనకి సహాయము ఎప్పుడు సహాయం చేస్తారంటే దేవుని కుటుంబంలో ఉంటే. బయట ఉంటే దేవుని కుటుంబంలో ఉండమంటే దేవుని విశ్వాసము దేవుడు చూసుకుంటాడు. దేవుడు నిన్ను నన్ను నడిపించుకుంటాడు. హల్లెలూయా. అందుకని ప్రియులారా దీన్ని దయచేయండి. అందుకంటే ముఖ్యంగా ఎడల భయభక్తులతో జీవించటకు సహాయం చేయండి. కోరుకు ఘనత, మహిమ, ప్రభావము మీకు ఆరోపించుకుంటాం తండ్రి. వచ్చిన ప్రతి వారిని కరుణించి కాపాడమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.